హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మన కిచెన్లో పులియబెట్టిన అంబలిని మన పూర్వీకులు చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నానండి. పులియబెట్టిన అంబల్లో ప్రోబయోటిక్ అనే గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. మరి ఈ అంబలికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి పావు కప్పు, పెరుగు పావు కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి, చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి, కొత్తిమీర కొద్దిగా, సాల్ట్ కొద్దిగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రాగి పిండిని వాటర్తో మిక్స్ చేసుకొని 8 గంటల పాటు నాననివ్వాలండి. 8 గంటల తర్వాత పిండి అనేది బాగా పులుస్తుంది. చూసారు కదండి, పిండి బాగా పులిసింది. ఇప్పుడు దీనిపైన ఉన్న లేయర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. మొత్తం లేయర్ అంతా తీసేసాం కదండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ మట్టి కుండను యూజ్ చేస్తున్నానండి. ఇందులోనే 3/4 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ రాగి అంబలిని లో ఫ్లేమ్లోనే 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. రాగుల్లో కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ రాగి అంబలిని రోజు తీసుకుంటే చాలా మంచిదండి. అంబలిని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. చూసారు కదండి, అంబలి చిక్కబడుతుంది. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంబలి చల్లారితే ఇంకాస్త చిక్కబడుతుందండి. ఇప్పుడు ఈ అంబలిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుకోవాలండి. మీకు ఏది నచ్చితే అది కలుపుకోవచ్చు. చిక్కటి కుండ పెరుగుని ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. పిల్లలకు రోజు ఒక గ్లాస్ అంబలిని ఇస్తే వాళ్ళ ఎముకలు బలంగా తయారవుతాయండి. వాళ్ళ ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎన్నో పోషకాలు ఉన్న రాగి అంబలి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.